తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మనకు తెలుసు కదా, విజయశాంతి రెడ్డి వాళ్ళ ఇద్దరు పిల్లలతోని కలిసి సూసైడ్ చేసుకుంది చెర్లపల్లి రైల్వే స్టేషన్. ఇప్పటికీ కూడా అసలు ఎవిడెన్స్ లేనిది ఏం జరుగుంటుంది అనేది చాలా వరకు డిస్కస్ చేస్తున్నాం. అసలు ఏమైంది అంతు చిక్కట్లేదు. వరుసగా ఏదో ఒక అప్డేషన్ అందుతుంది కానీ దానికి ఒక క్లూ అసలు ఏం జరుగుంటుంది అని ఇంతవరకు తెలియట్లేదు. ఏం జరుగుంటుంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అరుణ గారు ఉన్నారు, సోషల్ యాక్టివిటీస్. మ్యామ్ నమస్తే. నమస్తే సోనియా. యా మ్యామ్, చూస్తున్నారు కదా దగ్గర దగ్గర ఒక 1 వీక్ అయిపోయింది మ్యామ్. 1 వీక్ అయిపోయింది. విజయశాంతి రెడ్డి వాళ్ళ ఇద్దరు పిల్లలు, టీనేజ్ పిల్లలు, అసలు అంటే ట్రైన్కి ఎదురెళ్ళి చనిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం, ఒక్క క్లూ కూడా దొరకకపోవడం. మ్యామ్ ఈ కేసులో ఏం జరుగుంటుంది అసలు? హృదయ విదారకం, చాలా ఘోరం. ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్ అండ్ ఎడ్యుకేషన్లో చక్కగా చదువుకుంటున్న పిల్లలు. సో ఏం జరుగుతుంది అనేది వారం రోజులుగా మీడియా అంతా, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ అయితే రకరకాల కథనాలతోటి విషయాన్ని నడిపిస్తున్నాయి, వ్యూవర్షిప్ని కూడా పెంచుకుంటున్నాయి. అయితే వాట్ ఐ అండర్స్టాండ్, నాకు బేసిక్గా ఒక జెండర్ ఎక్స్పర్ట్గా, కుటుంబాలని దగ్గర నుంచి స్టడీ చేసిన వ్యక్తిగా మానసికంగా ఆవిడకి ఎమోషనల్ హెల్ప్ లేదు అనిపించింది. ఓకే, ఎమోషనల్ హెల్ప్ అంటే నా కూతురు నాకు ఏదైనా జరిగింది కాలేజీలో అంటే పరిగెత్తుకుని వచ్చి నాకు చెప్పగలగాలి. అమ్మ నన్ను ఎవరు తిట్టారు, నేను ఎవరినో కొట్టాను, ఇలా జరిగింది అని ఆ ఏడుపంతా మన దగ్గర చెప్పగలగాలి. ఎమోషనల్గా సపోర్ట్. ఫిజికల్గా వెళ్ళి మేమేమీ కొట్టాం, మనమేమి అది పోర్ చేసి అదంతా మీ దగ్గర కుమ్మరించుకోగలిగే సపోర్ట్ మనకి కుటుంబాల నుంచి ఉండాలి. ఆమెకి అలాంటి సపోర్ట్ ఏమీ లేదని అనిపిస్తుంది నాకు. ఆ ఇంట్లో వాళ్ళ అమ్మగారితో ఉంటారు. తర్వాత వాళ్ళ అమ్మగారు మాట్లాడే పద్ధతి చూస్తుంటే, ఆవిడ పద్ధతిని చూసే చెప్తున్నా, ఆవిడకి ఏవో ఆర్థిక లావాదేవీలు ఉండి దానిలో ఈవిడని వీళ్ళు వేధిస్తున్నట్టుగానో కనిపిస్తుంది నాకు. ఆవిడ 3 ప్రాణాలు గాల్లో కలిసిపోతే ఆవిడ షాక్లోనా ఉండాలి, లేదంటే అది యాక్సెప్ట్ చేస్తే బోరుమని ఏడవాలి. ఆవిడ అసలు 2 పరిస్థితుల్లో లేరు. మాట్లాడితే ఏం చెప్తున్నారంటే, ఆస్తులన్నీ ఆమె పేరు మీద పెడతాము, రియల్ ఎస్టేట్ మా అబ్బాయి, తను ఏం కొన్నా కానీ కలిసి వస్తుందని మా అమ్మాయి పేరు మీద పెడతాము, ఇవి కనీసం ఇవన్నీ కూడా ఆలోచించకుండా చచ్చిపోయింది అంటుంది ఆవిడ. అంటే నీ ఆస్తులను అన్నీ తిరగేసి వీళ్ళ మీద పెట్టి చచ్చిపోవాల్సిందేమో ఆవిడ, అలా కనిపిస్తుందని. తర్వాత సొంత కారు తీసుకొని ఈవిడ వెళ్తుంటే, అదేంటి క్యాబ్ రాలేదా, నువ్వు కారు తీసుకెళ్తున్నావేంటి అంటే, లేదు నాకు వేరే మీటింగ్ ఉంది అని చెప్పిందట. చెప్తే అయ్యో డబ్బులు దండగా కదా, మన కారు ఎందుకు. మరి ఒక పక్కన మనం ఏం మాట్లాడుతున్నాం, వాళ్ళకి ఆర్థికంగా బాగుంది, హస్బెండ్ అక్కడెక్కడో బాగా సంపాదిస్తున్నాడు, ఈవిడ ఇక్కడ టీమ్ హెడ్ అని చెప్పుకుంటున్నాము, రియల్ ఎస్టేట్ చేసే బ్రదరు. ఒక రోజు కారు తీసుకెళ్తే దండగా అనడం ఏంటి? ఆవిడ అన్నానని ఆవిడ చెప్పేసింది అనుకోను. దానిలోనే నాకు వీళ్ళు డబ్బు మనుషులేమో, ఈవిడని ఒంటరితనం. ఓకే, ఆవిడకి పిల్లల సపోర్ట్ లేదు. పిల్లల్ని కూడా నాకు ఆవిడ వీక్ చేసినట్టు కనపడుతుంది. కానీ తల్లి ఒక అన్నెసెసరీ డెసిషన్ తీసుకుంటే పిల్లలు ఆమెని వార్డ్ ఆఫ్ చేయాలి. అమ్మాయిది రైట్ కాదు అని చెప్పాలి. 18 years 17 years అండ్ ఉన్న పిల్లలు ఆవిడ మాటలు అలా గుడ్డిగా వినేసి వెళ్ళిపోవడమే. నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది, అసలు ఆవిడ అక్కడికి వెళ్ళే వరకు చెప్పిందా? ఒక రైల్వే ట్రాక్లో 3-4 కిలోమీటర్లు మనం ఎందుకు తిరుగుతున్నాము? పిల్లలకు ఏమన్నా విషప్రయోగం జరిగి వాళ్ళు కామ్గా ఉండేటట్టు ఏమైనా అయిందా? నాకు రకరకాల డౌట్స్ వస్తున్నాయండి. ఏ పిల్లలండి, వాళ్ళ నిండు జీవితాన్ని ఆవిడ అలా పొట్టను పెట్టుకోవడం ఏంటండి? నువ్వు ఇంత చదువుకున్న దానివి, నువ్వు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళు, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళు, కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో. లేదంటే ఇంట్లో నీకు హింస ఉంది, కనిపించని ప్రెషర్ నేను పెడుతున్నారు, నేను ఏదో ప్రాపర్టీ గురించి వాళ్ళు నిన్ను కనిపించకుండా వేధిస్తున్నారు అన్నప్పుడు నువ్వు బయటికి వెళ్ళిపోవాలి, నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే పిల్లల్ని తీసుకున్న 2 రోజులు హాలిడే కన్నా వెళ్ళిపోవాలి, లేకపోతే హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇది ఏదో కనిపించింది, ఏదో స్ట్రెస్ ఉందని అంటున్నారు. అందరూ అంటున్నామండి, వాళ్ళకి ఏ లోటు లేదు. అవును, ఎలా అంటున్నాము? ఏ లోటు లేకపోవడం అంటే ఇండియన్ సొసైటీలో ఎట్లా అయిపోయిందంటే, డబ్బులు ఉండడము, కారు ఉండడము, పెద్ద ఇల్లు ఉండడము, బంగారం ఉండడము, ఇదా అండి? మనుషులం అండి మనం. ఒక జంతువును కూడా మీరు ఇట్లా నిమ్మరండి, ఒక కుక్క పిల్లకి ఇంత అన్నం పెట్టండి, అది మిమ్మల్ని వదిలిపెట్టదు. మనం ప్రేమ కోసం పరితపించే జీవులం. వీఆర్ జస్ట్ నాట్ ఫిజికల్ బాడీస్, వీఆర్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. నీ ఎమోషన్స్ వెంట చేసుకునే పరిస్థితి లేదు. ఆ లెటర్లోనే నాకు బతకాలని లేదు, జీవితం ఇంట్రెస్ట్, జీవితం మంచిగా లేదు, సో నాకు బతకాలని లేదు అనడమే మనందరం చచ్చిపోయినంత. మానవ సమాజం మొత్తం చచ్చిపోయినట్టు లెక్క.
నాకు బతకాలని లేదు, జీవితం నాకు నచ్చట్లేదు. దట్స్ వాట్ షీ హ్యాడ్ రిటర్న్. నాకు నచ్చట్లేదు. వి ఆల్ మస్ట్ పాండర్ అపాన్. నచ్చట్లేదు అంటే ఏం జరుగుతుంది? ఆడపిల్లకి మెడలో తాళి ఉంది, మెట్టెలు ఉన్నాయి, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. ఇదే బాగుండడానికి సూచనగా మారిపోతే ఆవిడ లోపలికి ఎవరు తెంగు చూస్తారు? అండ్ అండి, భార్యాభర్తలు అట్లా దూరంగా ఉండకూడదండి. పెళ్లి చేసుకునేదే మీ ఇద్దరు జీవితకాలం చిలకా గోరింకల్లాగా కలిసి బతకండి, పిల్లల్ని కనండి. ఎంత చక్కటి ఆశీర్వాదం ఉంటుందండి మనకి. పిల్ల పాపలతోటి వర్ధిల్లండి అని ఉంటుంది. డబ్బుతోటి కారులతోటి వర్ధిల్లండి అని ఉండదు. అవును, కానీ డబ్బు కూడా ఇంపార్టెంట్ కదా అన్న ఇంపార్టెంట్ కదా, కానీ అది జీవితం కాకూడదు కదా. డబ్బు తినలేము, ఫైనలీ సంపాదించుకోవాలి. ఐ డూ అప్రిషియేట్ అండి. మన అందరం కూడా 10 ఏళ్ళలో 5 ఏళ్ళలో బయటికి వెళ్ళి ఇక్కడ కంటే అక్కడ సంపాదించుకుంటాం బెటర్ అన్నప్పుడు ఖచ్చితంగా మన పిల్లల బతుకు కోసమే వాళ్ళ జీవితం బాగుండాలని ఆలోచిస్తాం కాబట్టి ఖచ్చితంగా వెళ్ళుండొచ్చు. కానీ వాళ్ళు ఇంత వయసు వచ్చినాక మీరు హాస్టల్ వేసేస్తే సరిపోదే. మీ స్పర్శ లేకపోతే తనే మిస్ అయిందా మ్యామ్, లేదంటే వాళ్ళ పిల్లలు మిస్ అయ్యారా మదర్ని? ఇక్కడ కూడా నాకు డౌట్. మొత్తం అండి, ఆ భర్త దూరంగా ఉండడం తప్పండి, ఉండకూడదు అట్లా. మీకు అన్నీ బాగానే ఉన్నప్పుడు భార్య భర్తలు కలిసి ఉండాలి, పిల్లల్ని దగ్గర పెట్టుకోవాలి, పిల్లలకి మీ అండ ఉండాలి. పిల్లలు అదేంటమ్మా పిచ్చి ఆలోచన చేస్తున్నావమ్మా నువ్వు, నాట్ రైట్ అని చెప్పి తల్లిని నెట్టొచ్చు. లేకపోతే అబ్బాయి ఒక అలాం గట్టిగా కేకలేసి మా అమ్మగారు ఇట్లా అంటున్నారు, ఒకవేళ ఆవిడ చెప్పుంటే, అప్పుడు వరకు చెప్పుంటే అంటే ఆ నలుగురు వచ్చేవాళ్ళు కదా. ఇక్కడ మళ్ళీ రైల్వే పోలీసుల ఫెయిల్యూర్ తప్పనిసరిగా ఉంది. 3 గంటల పాటు ట్రాక్ అమ్మట ముగ్గురు తిరుగుతూ ఉంటే ఎవరికి పట్టలేదంటే ఎంత ఫెయిల్యూర్ అండి అది. మరి సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకున్నారు మీరు? ఇవాళ వస్తే రేపు చూస్తారా మీరు? అవి చూడరా? సీసీ కెమెరాల్లో ఏం జరుగుతుంది ఎక్కడ చూడరా? 3.5 కిలోమీటర్స్ నడిచారంట, ఎవరు పట్టించుకోకపోవడం. నేను అనుకుంటున్నానండి ఆవిడ ఏదో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకెళ్ళింది. తర్వాత మళ్ళీ టికెట్ తీసుకుని ఉంటారు, లేకపోతే ఆవిడ గూడ్స్ ట్రైన్ ఎప్పుడు వస్తుందో తెలుసుకుని ఉంటుంది. మరి ఇదంతా ఎందుకు అనుకున్నారు? ఒకవేళ చెప్పకపోతే కేవలం ఆ ట్రైన్ వచ్చే ముందర గబగబా పిల్లల్ని తీసుకెళ్ళి హగ్ చేసేసుకుని వాళ్ళకి ఆలోచించుకునే టైం ఇవ్వలేదా? నేనైతే తట్టుకోలేకపోతున్నానండి. పిల్లలకి చెప్పి ఆమె చావుకు ఎదురుగా తీసుకెళ్ళిందంటే చాలా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయండి. పిల్లల జీవితాన్ని చంపే హక్కు మనకి లేదండి. పిల్లలు మన కడుపు నుంచి వస్తారు, కానీ మన సొత్తు కాదు వాళ్ళు. దే బిలాంగ్ టు ద వరల్డ్. రేపటి రోజు అబ్బాయి సైంటిస్ట్ అయ్యేవాడు, అమ్మాయి ఇంకేదో అయ్యేదో. మీరు వాళ్ళని అది చేసేసారు కదా. నేను లేని సొసైటీలో పిల్లలు బతకరు అనుకుంటే నువ్వు ఉండిపోవాలి. తను అలాగే అనుకుంది, అంటే చూస్తే అలాగే అనిపిస్తోంది, నేను లేకపోతే వీళ్ళు కూడా ఉండలేరు అని. నేను లేకపోతే సొసైటీలో నా పిల్లలు ఎలా బతుకుతారనే భయం నీకు వచ్చినప్పుడు యూ షుడ్ స్టే బ్యాక్, యూ షుడెంట్ డై. నువ్వు కూడా చచ్చిపోకూడదు. అంతేగాని ఎంతో వయసు ఎంతో ప్రపంచం చూసిన నువ్వు ఏ ప్రపంచమో చూడని పిల్లల్ని అలా తీసుకెళ్ళొచ్చా? ఎవరైనా తల్లులు తండ్రులు ఎవరికైనా అప్పచెప్పండి. మాతృదేవోభావ లాంటి సినిమా చూసినప్పుడు చావు అనివార్యమైనప్పుడు ఆవిడ అందరికీ అదొక కనువిప్పండి. ఆ సినిమా నేను ఎంత నేర్చుకుంటామంటే కొంతమందికి నువ్వు అప్పచెప్పైనా నీ పిల్లల్ని బతకనివ్వాలి. కానీ నేను ఫైనల్గా ఇదే చెప్తున్నా, నేను లేని ప్రపంచంలో నా బిడ్డలు బతకలేరు అని నీకు అనిపించినప్పుడు నువ్వు కూడా చచ్చిపోకూడదు. యాజ్ పేరెంట్స్ అండి, వీ డోంట్ హ్యావ్ ఈవెన్ ద రైట్ టు డై. యునో, డైయింగ్ ఈజ్ ఏమో ఈజీ, నేను వెళ్ళిపోతాను కాదు. మీరిద్దరూ కలిసి భూమి మీదకి తెచ్చిన ప్రాణుల మంచి చెడ్డ చూస్తానికి నువ్వు చావులో కూడా డేక్కొని బతకాలి. నువ్వు చచ్చిపోవడానికి పేరెంట్స్కి హక్కు లేదండి. మీరిద్దరితోనే వచ్చారు ఆ పిల్లలు భూమి మీదకి. మీ ఇద్దరికి చచ్చే హక్కు లేదు. చావైనా కూడా ఎదిరించి బతికేసేయండి. దట్స్ వాట్ ఐ టెల్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సౌమ్య.